పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ విధంగా జనాలు రావటము అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉన్నదో అది ఇదే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పథకం అందరికీ సరైన పద్ధతిలో అందుతుంది కాబట్టి ప్రజలు కూడా ఆయన్ను అదే విధంగా అభిమానిస్తున్నారు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇప్పటివరకు మనకు చరిత్రలోనే లేరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు 77 సంవత్సరాలుగా అయింది మనకు స్వతంత్రం వచ్చి. 77 సంవత్సరాల నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు. మనకు తెలిసి చంద్రబాబు నాయుడు 3 సార్లు చేశాడు, అంటే 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలలో ఆయన ఏ పథకాన్ని పెట్టిన దాఖలాలు ఏమాత్రం లేదు. చంద్రబాబు నాయుడు ఏ మాట మాట్లాడినా అబద్ధపు మాటే మాట్లాడతాడు, ఏమి చెప్పినా అబద్ధాలే చెప్తాడు. అంతేగాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను చూసి నేను అంతకన్నా డబల్గా పెడతాను, త్రిపుల్గా పెడతాను అని చెప్పటం తప్ప ఆయన ఏమాత్రం పెట్టడు. ఆయన నిన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు. ఆయన ఏదైనా సరే చెప్పగలిగి చేసిందే చెప్తాడు, చేయగలిగితేనే చెప్తాడు, లేకపోతే అటువంటిది ఏమాత్రం కూడా చెప్పడు. అటువంటి కరెక్ట్గా చెప్పే మనిషి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు కాబట్టి దానికి 10 అంతలు నేను ఇస్తాను అని చెప్పడం మాత్రం గ్యారంటీ. మరి ఇంకా రేపో ఎల్లుండో చెప్తాడేమో కానీ ఇంతకన్నా 10 అంతలు ఇస్తాను అంటాడు. ఆయన ఏమి చెప్పినా సరే పొరపాటున మోసపోయినాము అంటే మన చేతలారా మన జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజం చెప్పడు. వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, ఫ్యామిలీని నాశనం చేసిన వ్యక్తి. ఆయన నిజం చెప్తాడు అంటే మనం ఎవరూ కూడా నమ్మబడలే. కాబట్టి మీరు జాగ్రత్తగా రేపు జరిగే ఎన్నికల్లో మనం ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా తెచ్చుకుంటేనే మన జీవితాలు సరైన పద్ధతిలో నడుస్తాయి. ఏదైనా ఆయన ఒకటే మాట చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, నేనే కానీ మీకు సహాయం చేస్తుంటేనే నాకు ఓటేయండి. ముఖ్యమంత్రి ఇదే విధంగా కనీసం 30 సంవత్సరాలు ఆయన కంటిన్యూ కావాలి. అయిన రోజు ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనేది ఏ రూపంలో కూడా ఉండదు. ఖచ్చితంగా దరిద్రము పేదరికము అనేది లేకుండా ఖచ్చితంగా చేయగలిగిన ఏకైక మగవాడు జగన్మోహన్ రెడ్డి. అది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. ఎవరు చెప్పినా అబద్ధాలు కూతలు చెప్పడమే, చేసే దాఖలాలు ఏమాత్రం ఉండవు. కాబట్టి మనం ఏమైనా జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవాలా. ఖచ్చితంగా ఆయన మంచి గుణం గలవాడు, ప్రజల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డికి మంచి మెజార్టీతోటి ఆయన్ను సీఎం స్థానంలో కూర్చోబెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉదయగిరి తాలూకా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. నేను గడప గడప ప్రోగ్రాంలో 16 సచివాలయాలు తిరిగిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. సార్, నేను 16 సచివాలయాలు తిరిగాను, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సార్ అని చెప్పా. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అన్నారు. కాలనీస్లో రోడ్లు లేవు, డ్రైన్స్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, అది నేను కూడా ఫేస్ చేశాను అని చెప్పిన. ఆయన వెంబడే 20 లక్షలు సచివాలయానికి 20 లక్షలు ఇస్తున్నారు. అటువంటిది ఇంకొక 20 లక్షలు ఇస్తాను, 40 లక్షలుగా మీరు చేయించుకోండి అని చెప్పారు. తర్వాత ఇంకొక మాట అన్నాడు, గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. పూనాలో ఉంటూ మన వైఎస్ఆర్ పార్టీ అభిమాని, అందులో ముఖ్యంగా విజయం మా జగన్
ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ ప్రతి పేద కుటుంబం నా కుటుంబం అని ప్రతి ఒక్కరికి సమన్వయం చేసిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కావాలంటే మన జగనన్న ప్రభుత్వమే కావాలి. అదేవిధంగా ఈ రోజు చంటి బిడ్డ నుంచి ప్రతి తల్లి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఏ హాస్పిటల్ పైన గర్భిణీ స్త్రీ పోవాలంటే ₹1,00,000 అనేది మళ్ళీ మన ఇంటికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన గ్రామానికి వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి అన్న ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యునిగా అత్యధిక మెజార్టీతో మీ అందరి ఆశీస్సులతో గొప్ప మెజార్టీతో ఆయనకు పవిత్రమైన ఓటును వేసి గెలిపించవలసినదిగా ప్రార్థిస్తున్నాము.